వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఇప్పటి వరకు ఉద్యోగులు వేసిన ఓట్లన్నీ రద్దు, మరలా ఈ నెల 8, 9 తేదీల్లో వేయాలి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని తేడానికి అయితే అవకాశం ఉంటుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్కు బదులుగా ఈవీఎంలో పెట్టే మోడల్ బ్యాలెట్లను అందజేయగా ఉద్యోగులు వాటి మీదే ఓట్లు వేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం గణపవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1219 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారికి బ్యాలెట్ పేపర్లకు బదులు ఈవీఎంలో పెట్టే మోడల్ బ్యాలెట్ పేపర్లను ఇచ్చారు. వారు దాని మీదే ఓటు వేసి పెట్లో వేశారు. జరిగిన తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి నివేదిక పంపించారు. కాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెంటనే స్పందించి సీఈఓ ఆ ఓట్లను సీల్ చేసి భద్రపరచాలని ఆదేశించారు. దీంతో 1219 మంది ఓటర్లతో ఈ నెల 8, 9 తేదీల్లో మళ్ళీ ఓట్లు వేయించాలని చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.